నేటి భారతం ఛానల్ శ్రోతలకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ జస్టిస్ డిలైడ్ ఈ జస్టిస్ డినైడ్ అంటే ఆలస్యంగా వచ్చినటువంటి న్యాయం కానట్టే అని పెద్దలు చెప్తా ఉంటారు. ఈ మాటను ప్రపంచ వ్యాప్తంగా న్యాయవేత్తలు తరచూ ఉదహరిస్తూ ఉంటారు. భారతదేశంలో కోట్లాది కేసులు తరతరాలుగా సంవత్సరాలుగా పెండింగ్ లో ఉండడం వల్ల ఈ వాక్యకు మరింత ప్రాధాన్యత కలిగిందని చెప్తున్నాను. ఇటీవల సుప్రీంకోర్టులో జరిగిన ఒక సంఘటన ఈ చర్చను మరొకసారి తెరపైకి తీసుకొచ్చింది. ఒక యువ న్యాయ విద్యార్థి కోర్టులో జడ్జీలను మై లార్డ్స్ కాకుండా జ్యుడిషియల్ సర్వెంట్స్ లేదా పబ్లిక్ సర్వెంట్స్ అని పిలవాలని వాదించడం, అనంతరం కోర్టు ధిక్కరణ అంశం చర్చకు రావడం దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. ఈ వీడియోలో ఈ వివాదం వెనుక ఉన్నటువంటి సంఘటనలు, భారత న్యాయ వ్యవస్థ ఎదుర్కొంటున్నటువంటి సవాళ్లు, అలాగే ప్రతిపాదిత సంస్కరణలు సమగ్రంగా మనం తెలుసుకుందాం. అసలు సుప్రీంకోర్టులో ఏం జరిగింది? ఉత్తరప్రదేశ్కు చెందిన ప్రభాల్ ప్రతాప్ యాదవ్ అనే యువ న్యాయ విద్యార్థి తన ఫిర్యాదుకు న్యాయం దొరకలేదని ఆరోపిస్తూ చివరకు సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఆయన కథనం ప్రకారంగా మొదట పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశాడు. అక్కడ కూడా కేసు నమోదు కాలేదని ఆయన అన్నాడు. తర్వాత లోయర్ కోర్టుకు వెళ్ళాడు. అనంతరం హైకోర్టును ఆశ్రయించాడు. చివరికి కూడా ఖర్చు అయిందని చెప్పారు. కోర్టులో ఆయన ఏం వ్యాఖ్య చేశారంటే, జడ్జీలు మైలార్డ్ని ఎందుకు పిలవాలి? అసలు వారు కూడా ప్రజలకు సేవ చేసేటువంటి కొంతమంది ప్రభుత్వ అధికారులే కదా, అందుకు వారిని జ్యుడిషియల్ సర్వెంట్స్ లేదా నేను ప్రజలకు ప్రతినిధిగా మాట్లాడుతున్నానని కూడా వ్యాఖ్యానించినట్లు వార్తలు వచ్చాయి. ఈ వ్యాఖ్యలతో కోర్టులో తీవ్ర వాగ్వివాదం జరిగింది. మైలార్డ్ అనే సంబోధన ఎక్కడి నుంచి వచ్చింది? మైలార్డ్ అనే పదం బ్రిటిష్ కాలం నుంచి భారత కోర్టుల్లో వాడుకలోకి వచ్చింది. అయితే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ పదాన్ని కొనసాగించాలా లేదా అనేటువంటి అంశంపై అనేక సార్లు చర్చ జరిగింది. వాస్తవానికి భారత సుప్రీంకోర్టు గతంలోనే న్యాయవాదులు యువర్ లార్డ్షిప్ లేదా మైలార్డ్ అని తప్పనిసరిగా పిలవలసిన అవసరం లేదని, సర్, మేడము, యువర్ ఆనర్, ఆనరబుల్ కోర్ట్ వంటి గౌరవప్రదమైన సంబోధనలు కూడా సరిపోతాయని స్పష్టం చేసింది. అంటే మైలార్డ్ అనడం చట్టపరంగా తప్పనిసరి కాదు. అయితే అసలు సమస్య ఏమిటి? ఈ సంఘటన కంటే ఎక్కువగా ప్రజలు చర్చిస్తున్నది భారత న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి ఆలస్యం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కోట్ల సంఖ్యలో కేసులు వివిధ కోర్టులో పెండింగ్ లో ఉన్నాయి. కొన్ని కేసులు 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, కొన్ని సందర్భాల్లో 30 సంవత్సరాలకు పైగా కూడా కొనసాగుతుంది. దీంతో ప్రజల్లో తీవ్ర అసంతృప్తి పెరుగుతోంది. ఆలస్యమైన అన్యాయం వల్ల వచ్చే సమస్యలు, ఒక ప్రమాదంలో నష్టపోయిన కుటుంబం పరిహారం కోసం కేసు వేస్తే తీర్పు వచ్చేలోపే బాధితుడు మరణిస్తే, ఒక ఉద్యోగి తన హక్కు కోసం కోర్టుకు వెళితే ఆయన రిటైర్ అయిన తర్వాత తీర్పు వస్తే, ఒక భూ వివాదం 3 తరాల పాటు కొనసాగితే ఇలాంటి పరిస్థితుల్లో తీర్పు వచ్చిన బాధితుడికి న్యాయం పూర్తిగా ఉపయోగపడకపోవచ్చు. అందుకే జస్టిస్ డిలైడ్ జస్టిస్ డినైడ్ అనే వాక్యకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. అయితే కోర్టులో ఈ అపరిమితమైన ఆలస్యానికి కారణాలు ఏమిటి? అయితే న్యాయ నిపుణులు 4 ప్రధాన కారణాలు చెప్తున్నారు. భారీగా పెరిగినటువంటి పెండింగ్ కేసులు, ప్రతి సంవత్సరం వస్తున్నటువంటి కొత్త కేసులు, అయితే కేసులు వచ్చినంత వేగంగా పరిష్కారాలు కావడం లేదు. అయితే భారతదేశ జనాభాకు అవసరమైన స్థాయిలో న్యాయమూర్తులు లేరని అనేక నివేదికలు సూచిస్తున్నాయి. కేసులకు పదే వాయిదాలు పడడం కూడా ఆలస్యానికి కారణమవుతా ఉంది. ప్రభుత్వమే అతిపెద్ద లిటిగెంట్ అని కూడా చెప్పవచ్చు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక కేసుల్లో పక్షాలుగా ఉండడం వల్ల కూడా కోర్టులపై భారం పెరుగుతోంది. అయితే ఈ కోర్టులు డిజిటల్ ఫైలింగ్ పెరుగుతున్నప్పటికీ అన్ని స్థాయిల్లో పూర్తి స్థాయిలో అవి అమలు కావడం లేదు. కొలీజియం వ్యవస్థపై అనేది మరొక అంశం ఈ చర్చకు వచ్చింది. అయితే సుప్రీంకోర్టు మరియు హైకోర్టు జడ్జీలకు ఉపయోగించేటువంటి సెలక్షన్ ఉపయోగించే విధానాన్ని కొలీజియం అంటారు. ఈ విధానంలో సీనియర్ జడ్జీలే కొత్త జడ్జీల పేర్లను సిఫార్సు చేస్తారు. దీనిపై అనేక విమర్శలు ఉన్నాయి. పారదర్శకత తక్కువగా ఉంటుందని, ఎంపిక ప్రక్రియ ప్రజలకు పూర్తిగా తెలియదని, మరింత జవాబుదారీతనం అవసరమని కూడా అంటారు.
మరొక వైపు అనేక రాజ్యాంగ నిపుణులు న్యాయ వ్యవస్థ స్వతంత్రం కోసం కొలీజియం అవసరమని, ప్రభుత్వం పూర్తిగా నియంత్రిస్తే న్యాయ వ్యవస్థపై ప్రభావం పడే అవకాశం ఉందని అంటారు. అందువల్ల అది భారత రాజ్యాంగ వ్యవస్థలో కొనసాగుతున్న ప్రధాన చర్చల్లో ఒకటిగా భావించవచ్చు. అయితే వివిధ న్యాయ నిపుణులు, మాజీ న్యాయమూర్తులు, కమిటీలు సూచిస్తున్నటువంటి కొన్ని మార్పులు ఏమిటంటే, ఖాళీగా ఉన్న జడ్జి పోస్టులను వెంటనే భర్తీ చేయాలి, జిల్లా కోర్టుల మౌలికతలు మెరుగుపరచాలి, ఈ కోర్టులను విస్తరించాలి, అవసరం లేని వాయిదాలు తగ్గించడం, మధ్యవర్తిత్వం ద్వారా అంటే మీడియేషన్ ద్వారా వివాదాలను వేగంగా పరిష్కరించడం, చిన్న సివిల్ వివాదాలకు ప్రత్యామ్నాయ పరిష్కార విధానాలను ప్రోత్సహించడం, కేసు నిర్వహణ వ్యవస్థను అధుకరించడం. ఈ సంఘటన తర్వాత సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కొంతమంది యువకుడు ధైర్యాన్ని ప్రదర్శించారు, మరికొందరు కోర్టు మర్యాదను కాపాడాలని అభిప్రాయపడ్డారు. ఇంకొందరు అసలు సమస్య జడ్జీలను ఎలా సంబోధించాలని కాదని ప్రజలకు వేగంగా న్యాయం అందించాలని వ్యాఖ్యానించారు. అయితే భారత న్యాయ వ్యవస్థ ప్రపంచంలో అత్యంత పెద్ద న్యాయ వ్యవస్థల్లో ఒకటి. అదే సమయంలో కేసుల భారం కూడా అత్యధికంగా ఉంది. ఒకవైపు న్యాయ వ్యవస్థ స్వతంత్రతను కాపాడి, మరొక వైపు ప్రజలకు సమయానికి న్యాయం అందేలా సంస్కరణ తీసుకురావాలి. ఈ రెండింటి మధ్య సమతుల్యత సాధించడమే అసలు సవాల్. ప్రతాప్ యాదవ్ సంఘటన కేవలం ఒక వ్యక్తి కథ మాత్రమే కాదు, ఇది భారత న్యాయ వ్యవస్థపై ప్రజల్లో ఉన్న ఆవేదన, వేగవంతమైన న్యాయం కోసం పెరుగుతున్నటువంటి డిమాండ్ ప్రతీకగా కూడా చూడవచ్చు. అయితే న్యాయ వ్యవస్థపై విమర్శలు చేసే సమయంలో కోర్టు గౌరవం, చట్టపరమైన పరిమితులను కూడా గుర్తుంచుకోవాలి. భారతదేశంలో న్యాయ వ్యవస్థ మరింత వేగవంతంగా, పారదర్శకంగా, ప్రజలకు అందుబాటులో ఉండేలా మారాలనే ఆశ ప్రతి పౌరుడిది కూడాను. అయితే ఈ విషయంలో మై లార్డ్ అనే సంబోధన కొనసాగాల, లేక యువర్ ఆనర్ లేదా సర్, మేడం వంటి సంబోధనలు సరిపోతాయా? న్యాయ వ్యవస్థలో అత్యవసరంగా చేయవలసిన సంస్కరణలు ఏమిటి? మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేస్తానని ఆశిస్తూ, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్.